గొప్పింటి కోడళ్ళు పార్ట్ 2. అలా సత్యవతి కోడలు సుమ చేస్తున్న పనులు గమనిస్తూ తన కోడలు గురించి తన కొడుకుతో ఒకసారి చెప్పి చూద్దామనుకుని ఒకరోజు తన కొడుకు భాస్కర్ని పిలిచి, నాయనా భాస్కర్, నీకు పెళ్ళయింది అన్న విషయం నీకు గుర్తుందా? అదేమిటమ్మా అలా అడుగుతున్నావు? గుర్తులేకేం, బాగానే గుర్తుంది. మరి పెళ్ళైనప్పటినుంచి ఒక్కరోజన్నా ఇంటి పట్టున ఉన్నావా? కోడలి పిల్లతో కాసేపు ముచ్చట్లు పెట్టావా? ఇంట్లో కోడలేం చేస్తుంది, ఎలా ఉంటుందో కనీసం గమనించావా? అసలు పెళ్ళైన వాడిలాగా ఒక్కరోజైనా ప్రవర్తించావా? ఇప్పుడు ఏమైందమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అప్పుడు సత్యవతి కోడలు అన్నీ తన ఆధీనంలోకి తీసుకోవడం, నెల నెలా వచ్చే ఆదాయం మొత్తం తన చేతుల్లో ఉంచుకోవడం గురించి అన్నీ వివరిస్తుంది. దాంతో భాస్కర్, అదంతా వదిలేయమ్మా, తను బాగా చదువుకున్న పిల్ల. మేము ఎలాగూ ఆ లెక్కలు డొక్కలు అన్నీ చూసుకోలేం. కనీసం తను అయినా అన్నీ అవన్నీ సరిగ్గా ఉండేలా చూసుకుంటుంది. ఇందులో నువ్వంత భయపడ్డానికి ఏముంది? అలా అంటావేమిట్రా ముద్దు వెధవ? వచ్చే డబ్బంతా నీ భార్య చేతుల్లో ఉంటే రేపు మనకు ఏం అవసరం ఉన్నా వెళ్ళి తనని డబ్బుల కోసం అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావమ్మా. అలాంటిదేమీ జరగదు. ఒకవేళ జరిగినా ఏముంది, ఎవరో ఒకరు డబ్బు విషయాలు చూసుకోవాలి కదా. అలా చూసే మనిషి మన ఇంటి అమ్మాయి అయితే మనకు మంచిదే కదా అని వెళ్ళిపోతాడు భాస్కర్. వీడికి అన్నీ వీళ్ళ నాన్న బుద్ధులే వచ్చినట్లున్నాయి. ఒక్క విషయంలోనూ జాగ్రత్త ఉండదు, ముందు చూపు అస్సలుండదు. జాగ్రత్తలు చెప్పినా అర్థం చేసుకునే బుర్రా లేదు. తండ్రి కొడుకు ఇలా తయారయ్యారు. ఇంకో కొడుకు చదువులు అంటూ ఇంటి పట్టున ఉండడు. ఇంక కూతురంటే తిండి మీద అందం మీద ధ్యాస తప్ప ఇంకేమీ పట్టదు. ఏంటో ఈ కొంప ఇలా తయారయింది. భగవంతుడా, నీ మీదే భారం వేశాను, నువ్వే చూసుకో అని అనుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు చిన్న కొడుకు రమేష్ విమలాని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వస్తాడు. అది చూసి ఇంటిల్లపాదే అవాక్కవుతారు. రమేష్ అలా పెళ్లి చేసుకోవడం ఎవ్వరికీ నచ్చదు. విమల చాలా పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయి అని, ఇంట్లో చెప్తే ఎవ్వరూ తన పెళ్లికి అంగీకరించరని రమేష్ అలా పెళ్లి చేసుకుని వస్తాడు. మన కుటుంబ స్థాయి ఏమిటి, సమాజంలో మనకు ఉన్న పలుకుబడి ఏమిటి, నువ్వు చేసిందేమిటి? నేను చేసింది నీకు నచ్చకపోతే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను నాన్న. మాకు మీ ఆస్తి హంగులు అవసరం లేదు. మా బతుకు మేము బ్రతుకుతాం. మా గొప్పగా చెప్పావు. అది ఇంకా పరువు తక్కువతనం. ఇంత పెద్ద ఇల్లు, ఇంత ఆస్తి, ఇంత పలుకుబడి, పేరు ఉండి నువ్వు బయటకు వెళ్ళి ఎవరూ లేనట్లు ఒంటరిగా బ్రతుకుతామంటే ఎలా ఒప్పుకుంటాం? అయిపోయిందేదో అయిపోయిందిలే, వెళ్ళండి, ఇంట్లోకి పొండి. అదేంటి మామయ్య గారు, ఆ అమ్మాయిది ఏ కులమో ఏ గోత్రమో తెలీదు. అలాంటి అమ్మాయిని ఎలా ఇంట్లోకి రానిస్తారు? వెంటనే అదే మాట మీద కొడుకు భాస్కర్, కూతురు సుకన్య కూడా, అవును నాన్న, అలా ఎలా ఒప్పుకుంటారు? రేపు ఊర్లో మన పరువు ఏమవుతుంది అంటారు. అప్పుడు సత్యవతి, మీరు నోరు ముయ్యండి. కులం గోత్రం తెలీదని పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన పిల్లని ఇంట్లోకి తీసుకురాకూడదు అని అంటారా? నోరు ముయ్యండి. నాన్న రమేష్, నువ్వు కోడల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళు అంటుంది. అలా విమల ఆ ఇంటికి రెండో కోడలవుతుంది. కోడలైతే అయ్యింది కాని ఇంట్లో వాళ్లకి మాత్రం దగ్గర కాలేకపోయింది. విమల ఏం వండినా ఎవ్వరూ తినేవారు కాదు. విమల ఎవరితో అయినా మాట్లాడినా కూడా ఎవ్వరూ మాట్లాడేవారు కాదు. అందరూ కూర్చున్న చోటకి విమల రాగానే అందరూ అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయేవారు. ఇవన్నీ చూసి చూసి విమల రమేష్తో ఇలా అంటుంది, ఏమండి, ఇంట్లో ఎవ్వరూ నన్ను మీ కుటుంబంలోని వ్యక్తిలా చూడడం లేదు. నేను ఎంత ప్రేమగా ఉందామన్నా కూడా ఎవ్వరూ మాట్లాడట్లేదు అని బాధపడుతుంది. ఇది నేను ఊహించేదేలే విమల. అందరూ మనల్ని అంగీకరించడానికి కొద్ది రోజులు పడుతుంది. ఇంకో ఏడాది పాటు మనం వేచి చూద్దాం. అప్పటికీ వాళ్లలో మార్పు రాకపోతే అప్పుడు మన దారి మనం చూసుకుందాం. సరేనండి అని విమల వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోకపోయినా సుమ మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం అనుకుంది. ఆ రోజు నుంచి విమలతో చాలా ప్రేమగా మాట్లాడుతూ అన్ని పనులు తనతో చేయించడం మొదలుపెడుతుంది.
ఒకరోజు విమల పాయసం చేసింది. అది సుమ తిని, అబ్బా ఎంత రుచిగా ఉంది విమల, నువ్వు ఇంత బాగా వంట వండగలవా? నేనిన్ని రోజులు ఆ పని మనిషి వండిన వంట తిని తిని నా నాలుక చచ్చుబడిపోయింది. నీ చేతి వంట తిని నాకు ప్రాణం లేచొచ్చినట్లయింది అంటూ పొగడ్డం మొదలు పెడుతుంది. దాంతో విమల చాలా ఆనందపడుతుంది. సరే, రేపటి నుంచి నువ్వే వంట వండు విమల. అలా అయితే నేను రోజు నీ చేతి రుచికరమైన వంట తినొచ్చు కదా. సరే అక్క, అలాగే. నీకు ఏం అభ్యంతరం లేకపోతేనే చెయ్యి, లేదంటే లేదు. అయ్యో అక్క, నా చేతి వంట మీరందరూ తింటాను అంటే నాకేం అభ్యంతరం ఉంటుంది, చాలా ఆనందంగా చేస్తాను. మరుసటి రోజు నుంచి విమల వంట చేయడం మొదలు పెడుతుంది. సుమ ఆ ఇంట్లో వంట చేసే పనివాణ్ణి ఇంకా రావద్దు అని చెప్తుంది. అలా మరుసటి రోజు అంట్లు తోమే పనివాళ్లు రాలేదు అని అవి కూడా విమలాతోనే చేయిస్తుంది. ఇంకో రోజు ఇల్లంతా విమలాతో శుభ్రం చేయిస్తుంది. అలా ఇంట్లో ఉన్న పనివాళ్ళని రోజుకొకరు చొప్పున పని మాన్పించేసి ఆ పనులన్నీ విమలాతోనే చేయిస్తుంది. విమల మాత్రం జరుగుతున్న దాన్ని అర్థం చేసుకోకుండా, నాతో ఇంట్లో ఎవ్వరూ మాట్లాడకపోయినా అక్క ఒక్కరే నాతో ప్రేమగా ఉంటుంది అని ఆనందపడిపోతూ ఉంటుంది. ఇలా కొద్ది రోజులు గడుస్తూ ఉండగా అన్ని పనులు ఒక్కతే చేయడం వల్ల విమల బాగా అలసిపోతుంది, బాగా నీరసించిపోతుంది. దాంతో రమేష్ ఒకరోజు విమలతో, చూడు విమల, నువ్వు ఒక్కదానివే ఎందుకు అన్ని పనులు చేస్తున్నావు? కాస్త విశ్రాంతి తీసుకో, నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. నేను మన ఇంట్లో వాళ్ల కోసమే కదండి పనులు చేస్తున్నా, బయట వాళ్ల కోసం కాదు కదా. నీకు అర్థం కావడం లేదు. మా వదిన చాలా తెలివిగా అన్ని పనులు నీ చేత చేయిస్తూ పని మనిషిలా నిన్ను చూస్తుంది. నాకు ఆ విషయం కొద్ది రోజుల్లోనే అర్థమైందండి. కానీ నేను ఎదురు చెప్పలేను, ఎందుకంటే మనం ఎవరికీ చెప్పకుండా వివాహం చేసుకున్నాం. రెండోది, నేను మీ వదినలాగా మీ ఇంటికి కట్న కానుకలు తీసుకురాలేదు. ఇక్కడ మనం ఎవరికీ ఎదురు చెప్పలేని పరిస్థితి. అలాగే నా వల్ల మీకు మీ కుటుంబ సభ్యుల దగ్గర చెడ్డ పేరు రాకూడదని అన్నీ పంటి బిగున భరిస్తున్నాను. అయినా నాకు కష్టాలు కొత్తేం కాదులేండి, కొద్ది రోజుల్లో అన్నీ అలవాటైపోతాయి అంటుంది. రమేష్కి మాత్రం విమలాను అలా చూడడం నచ్చలేదు. కానీ ఇవన్నీ ఎవ్వరికి చెప్పాలి? ఇంట్లో ఎవరూ తమ చేసిన పనికి ఇప్పటికీ తనతో మాట్లాడడం లేదు. ఇంకా ఇలాంటి విషయాల్లో ఎవరికి చెప్పినా ఏం ప్రయోజనం ఉంటుంది? ఆ భగవంతుడే ఏదో ఒక విధంగా సాయం చేస్తే బావున్ను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇవన్నీ దూరం నుంచి సత్యవతి వింటుంది. తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాము.